ఇప్పుడు కోఫ్తా కర్రీస్ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే కాదు, ఎప్పుడైనా ఒకసారి ఇలాగో ట్రై చేయొచ్చు అనమాట. ఈరోజు నేనైతే తోటకూర కోఫ్తా కర్రీస్ ఎలా చేస్తానో చూపిస్తా, వచ్చేసాయండి. ఫుల్ వీడియో లింక్ ఇందాకే అప్లోడ్ చేశాను, ఛానల్ టైటిల్ కింద పెట్టాను, ఒకసారి చెక్ చేసేయండి. కొంచెం డిఫరెంట్గా యమ్మీగా చాలా బాగుంటుంది. మనం చపాతీకి కానీ రైస్లోకి దేంట్లోకి అయినా సూపర్ కాంబినేషన్ అనమాట. ఎప్పుడు కోఫ్తాస్ అంటే డీప్ ఫ్రైయే కాదు, ఎప్పుడన్నా ఒకసారి ఇలాగో ట్రై చేయండి. నా స్టైల్లో ట్రై చేసి ఎలా అనిపించింది ఏంటి అనేది కంపల్సరీగా కమెంట్ చేయండి. పిల్లలకి ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ పెట్టడం ఎందుకు, ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఎక్కువ నేను వీక్లీ వన్స్ అయినా తోటకూర పాలకూర ఏదో ఒక ఆకుకూర పెడతానని. ఆకుకూరలు తినని పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా పిల్లలకి హెల్దీగా, పిల్లలకనే కాదు మనకు కూడా హెల్దీగా టేస్టీగా ఉంటుంది. అందులోది కొంచెం పిండి తీసి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. డైట్ చేసే వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ అనమాట. ఒకసారి ట్రై చేసేసేయండి. వెళ్ళేటప్పుడు మరి మీరు ఏం లంచ్ చేశారు, ఏం స్నాక్స్ కూడా ఈరోజు అనేది కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం మర్చిపోద్దు. ఒక బాయ్, ఇస్తాను మరి.